మైక్రోఫోన్ ఉపయోగించి జిల్లా అధ్యక్షులు 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. మహాపురుషులు స్మరించుకుంటూ దేశ నాయకురాలు బెహన్జీ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ ఇంద్రశేఖర్ అన్న గారి ఆదేశానుసారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంచాల శ్రీకాంత్ అన్న గారి ఆదేశానుసారం, అదేవిధంగా జోనల్ ఇన్ఛార్జ్ నాయకన్ మౌర్య గారి సలహా సూచనలతో ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట అసెంబ్లీ అధ్యక్షుడు సభాధ్యక్షులు వహిస్తున్న నవీన్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్ గారికి మరియు జిల్లా కార్యదర్శి అనిలన్న గారికి మరియు అసెంబ్లీ నాయకులు అందరికీ హృదయపూర్వక జైభీములు. మిత్రులారా, రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ గౌరవశ్రీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రశేఖర్ అన్న గారి ఆదేశానుసారం పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్స్ అని మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. బీసీల రిజర్వేషన్లను తుంగలో దొక్కి ఇప్పటికి కూడా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 1950లో కాకా కలెక్టర్ కమిషన్ను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు చెత్తపుట్టలో పడేయడం జరిగింది. మళ్ళా 1990లో మండల్ కమిషన్ను ఇప్పుడున్న ప్రధానమంత్రి బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు మండల్కు వ్యతిరేకంగా కమండల్ అనే యాత్ర తీసి ఉద్యమాన్ని మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. అదే మరి 1990లో బహుజన్ సమాజ్ పార్టీ బీసీల 27% రిజర్వేషన్స్ కోసం 42 రోజుల ఢిల్లీలో దీక్ష చేయడం వల్ల ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ రావడం జరిగింది. అదేవిధంగా బీసీలకు ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటాని భారతదేశంలోనే పుట్టే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మరి బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తున్న పార్టీలు ఇలా బహుజన్ సమాజ్ పార్టీ ఏమంటుందంటే బీసీలకు 42% రిజర్వేషన్ కాదు, వారి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటా కావాలంటున్నాం. మరి వాటా కావాలన్నా, వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్ కావాలన్నా చట్టసభలలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 70 స్థానాలు బీసీలకు పోటీ చేయడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం 20 స్థానాలు పరిగణన చేయడం జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీ 22 స్థానాలు పరిగణన చేయడం జరిగింది. మరి ఇప్పటికి కూడా మన జరిగిన ఎన్నికల్లో మళ్ళీ మోసం చేయడం జరిగింది. మన స్థానాల్లో పోటీ చేసి మన తరఫున పార్లమెంటులో చట్టసభలో ఉన్న నాయకులు, ఏ అగ్రవర్ణ నాయకులు బీసీల రిజర్వేషన్ గురించి ఒక్కరు మాట్లాడిన నాయకులు లేరు. ఇప్పటికీ మొన్న తెలంగాణ రాష్ట్రం కోసం అవతరణ కోసం మేము 10 త్యాగం చేసిన ఉంటారు. ఇలా మా తరఫున మా ఓట్లు దండుకొని, మా సీట్లు దండుకొని పార్లమెంటుకు అసెంబ్లీ పోయిన అగ్రవర్ణ నాయకులు ఏ ఒక్క నాయకుడు కూడా మా బీసీల బిల్లు గురించి మాట్లాడేది లేదు, వాళ్ళ కోసం రాజీనామా చేసేది లేదు. ఈ విషయం పైన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవశ్రీ ఇంద్రశేఖర్ అన్న గారు మాకు ఇచ్చిన ఆదేశానుసారం ఇక్కడ బీసీలను వారి జనాభా ఎంత ఉందో వారికి సీట్లు ఇచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా వాళ్ళను గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు పంపించే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ ఉందని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రానున్న ఎన్నికల్లో అత్యధిక బీసీలను పోటీ చేయించి వారి జనాభాతో వారికి అంత ఆటా ఇచ్చి ఈ జిల్లాలో బీసీలకు తగిన ప్రాధాన్యత కలిగిస్తామని, అదేవిధంగా మరో మాట మీకు తెలియజేస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ బీసీల పార్టీ, మహాపురుషులంతా ఈ త్యాగాలతో కూడుకున్న పార్టీ. ఖచ్చితంగా విద్యార్థులు, మేధావులు, వివిధ సంఘాల నాయకులు నిజంగా కూడా బీసీల పైన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ప్రేమ ఉంటే రండి కలిసి ప్రయాణం చేద్దాం. రానున్న రోజుల్లో మహాపురుష పోరాటంతో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని గ్రామ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు బహుజన్ సమాజ్ పార్టీ మీ అందరినీ గ్రామ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తన భుజస్కంధాల మీద వేసుకుందని కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన అసెంబ్లీ అధ్యక్షులకు నవీన్ అన్న గారికి హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.